చూస్తారని ఇవాళ మీ మిత్రుడు మోతిలాల్ నాయక్ ఆయన దాదాపు 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏం చెప్తాను? ఏదైతే వీళ్ళు అధికారంలో రావడానికి ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు మేము అడుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాళ్ళు హామీలు ఇచ్చారు, మేము క్యాలెండర్ ప్రకటిస్తామని, వాళ్ళు మెగా డిఎస్ఏని ప్రకటిస్తామని చెప్పారు. మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల్లో వచ్చిన నోటిఫికేషన్లు 2 మాత్రమే. 5,000 పోస్టులకి గ్రూప్ డిఎస్సి, 60 పోస్టులకి గ్రూప్ 1 మాత్రమే వేసిర్రు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. ఇంకా 6 నెలల టైం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే యోచనలో లేదు. మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలు, మీరు క్యాలెండర్ ఇస్తామన్నారు, మీరు గ్రూప్ 2లో పోస్టులు పెంచుతామన్నారు, మీరు గ్రూప్ 1లో రేషియో పెంచుతామన్నారు, మీరు మెగా డిఎస్సి వేస్తామన్నారు. ఇంతవరకు అది ఏది అమలు కాలేదు. మేము ఇప్పుడు పోయి 2,000 పోస్టులు కలపమంటేనే కలపనేలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? ఈరోజు మా విద్యార్థి నాయకుడు మోతిలాల్ ఇక్కడ అమరణ దీక్ష చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ప్రకటన చేయాలి. ఇది ఉద్యమం ఉధృతం చేస్తాము. ఇంకా ప్రభుత్వం దిగిరాకపోతే టీజీపీఎస్సీ ముట్టడికి కూడా వెనకాడము. టీజీపీఎస్సీ కాదు, టీజీపీఎస్సీ ముట్టడించిన తర్వాత కూడా వీళ్ళ స్పందన రాకపోతే మేము ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరనైనా దీక్ష చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ ఉద్యమం ఆపము. మా హక్కులను మేము కాపాడుకుంటాము. మా హక్కుల గురించి మేము పోరాడతాము. మా హక్కులు అమలు చేసే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. వాళ్ళు చెప్పి హామీలు ఇచ్చి మాకు అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళకి రాజకీయం కావాల్సి వచ్చింది. నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్సీ నేను పార్టీ మారితే అక్కడికి డెలిగేషన్ పోయింది. ఏ ఒక్కరు కూడా మా నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు రావట్లేదు డెలిగేషను? అప్పుడు మా దగ్గరికి అందరు వచ్చిర్రు. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి అన్నారు, మీరు ఓట్లు వేయండి అని చెప్పిండ్రు. మమ్మల్ని గెలిపియండి, మేము 2 లక్షల ఉద్యోగాలు వస్తాం, మన గవర్నమెంట్ వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది అన్నారు. ఇదా ప్రజాప్రభుత్వం? ఇంతవరకు 2,000 పోస్టులు పెంచండి, 3,000 పోస్టులు పెంచండి, డిఎస్సి ఏంటంటే ఏ ఒక్కరు స్పందించట్లేదు. స్పందించకపోతే ఈ ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా దీంతో వదిలిపెట్టేది లేదు. రేపు పొద్దున మా విద్యార్థి నాయకుడికి ఏమన్నా అయినా పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. దాని తర్వాత జరిగే పరిణామాలు గవర్నమెంట్ ఆలోచించుకోవాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు చూస్తే కూడా బీఆర్ఎస్ నేతలు ఎర్రల శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు కూడా వస్తున్నారు. ఎందుకు ఇలా ఏరి కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిరుద్యోగి ఇలా ప్రాణ త్యాగం పెడతా ఉన్నాడు? ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏం చెప్తారు? వీళ్ళకి రాజకీయాలు తప్పితే నిరుద్యోగుల మీద పట్టింపు లేదు. అధికారంలోకి వచ్చే ముందు మేము వస్తాము మీ దగ్గరికి, మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తామన్నారు. ఈరోజు రాజకీయం గురించి తిరుగుతున్నారు. ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు, ఇక్కడ లేరు. మా సమస్య లేదు. ఇక్కడ పరిపాలన కాదు, ఢిల్లీలో పరిపాలిస్తున్నారు. ఢిల్లీలో డెలిగేషన్ పోతున్నారు. మా దగ్గరికి ఒక్క డెలిగేషన్ కూడా రాలేదు. మా పోస్టుల గురించి కానీ మమ్మల్ని సంప్రదించడం కానీ, మీ హామీలు, మీ డిమాండ్స్ ఏంది అడిగే పరిస్థితి లేదు. మేము అడిగేది మా సొంత డిమాండ్స్ కాదు. వాళ్ళు హామీలు ఇచ్చారు. పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చారు, రేషియో పెంచుతామని హామీ ఇచ్చారు, డిఎస్సి మెగా డిఎస్సి అని హామీ ఇచ్చారు. ఏ హామీలు అమలు కావట్లేదు. మీరు తక్షణమే స్పందించి దీని మీద నిర్ణయం ప్రకటన చేయకపోతే మా సమ్మె ఉధృతం చేస్తాము. మేము టీహెచ్పీఎస్సీ ముట్టడి చేస్తాము, లేదా జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేస్తాము. మీరు ఇప్పటికైనా రాజకీయం వదిలేసి నిరుద్యోగులను పట్టించుకోండి. మీరు అప్పుడు నిరుద్యోగుల దగ్గరకు వచ్చిర్రు, మీరు బస్ యాత్ర చేయమని చెప్పిర్రు. మీరు పల్లెటూరులోకి వెళ్ళండి, మన ప్రభుత్వం వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు ఎటు పోయారు మీరు? ఈరోజు ఎక్కడికి మా దగ్గరికి రావట్లేరేంది? ఈరోజు మా పేరు చెప్పుకునే ఆయన ఎమ్మెల్సీలు ఎక్కడికి పోయారు? మా పేరు చెప్పుకునే చైర్మన్లు ఎక్కడికి పోయారు? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? మమ్మల్ని వాడుకొని వదిలేసిర్రు. ఈరోజు మా సమస్య మీద స్పందించేటోళ్ళు ఎవరూ లేరు. అందుకనే మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. రేపు పొద్దున కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తాము. మాకు ఎవరున్నా లేకపోయినా అన్ని పార్టీల ప్రతిపక్షముల దగ్గరికి వెళ్తాము, వాళ్ళ మద్దతు కూడా కొడతాము. ఖచ్చితంగా వాళ్ళ మద్దతుతోటి ఇది ఉధృతం చేస్తాము. ఈ ఉద్యమము మా హామీలు అమలయ్యేదాకా మేము ఈ సమ్మెని ఆపము. బ్రదర్, ఇప్పుడు ఇలా మీ బ్రదర్ ఏదైతే విద్యార్థి నేత ఇవాళ 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, దేనికోసం ఒక ప్రాణ త్యాగాన్ని కూడా ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాడు, ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకు ఎన్నికల వరకు ఒకటి కాంగ్రెస్, ఎన్నికల తర్వాత ఒకటి. ఎన్నికలప్పుడు దళిత బహుజన కాంగ్రెసు, ఇప్పుడు కార్పొరేట్ కాంగ్రెసు, ఒక కులపు కాంగ్రెసు. జీవన్ రెడ్డి తన పదవికి, ఆయన పదవి కూడా పోలేదు, ఆయనకు ఒక కాంపిటీటర్గా ఒక పార్టీలోకి వస్తుండనగానే ఆయన అతలాకుతలం చేస్తే కాంగ్రెస్ అందరు పోయి ఆయన ఇంట్లో జమ అయ్యారు. ఆ ఢిల్లీ నుంచి అధిష్టానం వచ్చిర్రు. ఆయనకు 80 ఏళ్ళు వచ్చినాయి. మరి ఆయన పోతే ఏం కాదు. మరి అదే ఒక వ్యక్తి ఎవరు పోయిర్రు? పొన్నాల లక్ష్మీ పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎన్నికల ముంగట? 80 ఏళ్ళోడు నీకు సిగ్గులు వచ్చిందారా, పోతే ఏం పోయింది అన్నాడు. ఓ బీసీ పోయినప్పుడు అన్నాడు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఏమన్నా ఇప్పుడే మొలకలు వస్తున్నాయి ఆయనకు? ఇప్పుడే ఏమన్నా వయసు అయినా? ఇప్పుడే ఆయనకి ఏమైనా పెళ్లి చేస్తున్నారా? పిల్లని చూస్తున్నారా? ఆయనతోటి ఏమన్నా నోరుకుద్దా కాంగ్రెస్కు? మరి ఆయన ఎందుకు అనలేదు? ఈడు ఇక పెళ్లి కాలేదు, ఏది కాలేదు, ఇటు చస్తుంటే ఈయన దగ్గరికి ఎవడు ఎందుకు రావట్లేడు?
అంటే ఈడు ఒక గిరిజనుడు, ఇంకెవరు లేడు, ఇంకే పార్టీ లేదు, ఏ కులం, ఈడు ఆయమన్న కులం వాడు కాదు, ఏది కాదు, ఇసిరేసినోడనా? వీళ్ళకి అంతే ఉంటుందన్న. ఎవరికైనా కానీ మాలాంటి వాళ్ళు నిజాయితీగా నిజాలు మాట్లాడితే మాత్రం ఇక అందరికీ ఏదో చిచ్చు పెట్టినట్టు అంటారు. ఏదైనా ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం, ఇప్పుడు మేము కూడా గ్రూప్ 2కు గ్రూప్ 3కి గ్రూప్ 1 చదువుకుంటారుగా, సివిల్స్ చదువుకునే దాంట్లో సోషియాలజీ అన్నీ చదువుకుంటారు కదా, కులాలు మతాలు అన్ని సమాజంలో ఎట్టుంటాయో తెలుసు కదా. మొన్న కూడా సివిల్స్లో కూడా క్వశ్చన్ మెయిన్స్లో అదే అడిగారు, ప్రిలిమ్స్లో కూడా అడిగారు, న్యూ డైమెన్షన్స్ ఆఫ్ క్యాస్టిజం అన్నారు. ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి కుల వివక్ష కదా, మరి ఆయన పానం కాదా? మొన్నటి వరకు అందరూ ఏమన్నారు, మాదంతా నిరుద్యోగ జాతి, మా కులము నిరుద్యోగ కులము, మా రక్తం నిరుద్యోగ రక్తం అన్నారే. మరి ఆ రక్తాలు ఆ కులాలు అన్నీ ఎక్కడ పోయినాయి, ఏడబడినాయి? మరి వీళ్ళకి పదవులు రాగానే అన్నీ అయిపోయినాయా? ఇదేంటంటే ఒక వివక్షనే, ఒక రకమైన వివక్షనే. ఇదే ఇంకొక ఆయన ఒక రెడ్డల పొరగాడ ఇంకొక పొరగాడ కూర్చుంటే రాకపోదురా? మేము ఖచ్చితంగా ఇది ఒక రకంగా చూడాల్సిందే. వాళ్ళట్ట అధికార కులాలు, అధికార పార్టీలు ఆ విధంగా చూసినా కానీ మేము విడిపోము. కానీ ఈ వివక్షను వాళ్ళకు చూపిస్తున్నాం అంటే పార్టీకి చూపిస్తున్నాం, అధికార పార్టీకి చూపిస్తున్నాం. కానీ వాడు చూపించినంత మాత్రాన మేము నిరుద్యోగులు ఇట్లా మేము చీలిపోం, మేము కలిసే ఉంటాం. కానీ వాళ్ళకు మాత్రం చెంపపెట్టి కొడతాం. ఎన్నికలలో వాళ్ళకు వీళ్ళు ఏ రకంగా చూపిస్తారో అదే రకంగా వాళ్ళకి బుద్ధి చెప్తాం. ఓవరాల్గా మీరు మొన్న మహాధరణ నిర్వహించారు, సీఎం ఆఫీస్ కూడా వేరు, అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు, మంత్రులను కలుస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు, చివరికి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, ఓట్లు ఉంటే మా అమ్మటి వచ్చేటోళ్ళు, ఆల్జిబ్రా ఈక్వేషన్ చెప్పేటోళ్ళు, 30 లక్షల నిరుద్యోగులు 30 లక్షలు ఇంటూ 4 ఇంట్లో ఉంటే 1,20,00,000 ఓట్లు వన్ సైడ్ పోలరైజ్ అయితే మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిర్రు. ఎన్నికలు ఉంటే మా దగ్గరకు వచ్చేటోళ్ళు, ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు మా అవసరం వాళ్ళకి లేదు.